అసలు ఈ టాపిక్ పైన వీడియో చేయాలని కూడా నేను అనుకోలేదు. కాకపోతే నేను కూడా ఒక బాధితుడిని కాబట్టి ఈ ఇష్యూ పైన మాట్లాడాలనిపించింది. అదే అండి కీసరాలో జరిగిన హిజ్రాల ఇష్యూ గురించి. సో నిజానికి ఈ ఇష్యూ తర్వాత చాలామంది హిజ్రా వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ఎవరో ఒకరు చేసిన తప్పుకి మమ్మల్ని అనడం కరెక్ట్ కాదు కదా అని అంటున్నారు. సో మీరు అన్నది అయితే కరెక్టే, కానీ దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈ 2-3 ఇయర్స్లో నేను ఆల్మోస్ట్ ఒక 40 నుంచి ఒక 45 వరకు నేను ఈ ఫంక్షన్లను అటెండ్ అయినా. ఈ ప్రతి ఫంక్షన్లో హిజ్రా వాళ్ళు కొంతమంది వచ్చిర్రు, వాళ్ళు కొంత డబ్బులు అడిగిర్రు, అండ్ మన స్తోమతకి తగ్గట్టు 1000 రూపాయలు, 1500, 2000 ఇస్తాం. సో అంతటితోటి ఎవ్వరు కూడా ఆగలేదు. ఖచ్చితంగా వాళ్ళు డిమాండ్ చేసేది కూడా కొంత కూడా ఉండదు. కొందరైతే 40,000, కొందరైతే 50,000. ఇంకా ఆ బిజినెస్ చిన్నదా పెద్దదా ఏది చూడరు. వాళ్ళు 10,000 నుంచి మినిమం 10,000 నుంచి 50, 60, ఒక్కొక్క దగ్గర 1,00,000 డిమాండ్ కూడా చేసినవి నేను విన్నా. సో అంతా మనం ఇవ్వకపోయేసరికి వాళ్ళు కొన్ని బూతులు తిట్టడము, అండ్ అంతకి మనం ఇంకా ఏమి ఇవ్వకపోయేసరికి శాపనార్థాలు కూడా పెడతారు. అండ్ ఆ శాపనార్థాలు కూడా చాలా దారుణంగా ఉంటాయి. నువ్వు రోడ్లలో చచ్చిపోతావు, నీ ఇంట్లో ఆడ చేస్తారు, ఈడ చేస్తారు అని అలాంటివి. అంతటికి వినకపోయేసరికి వాళ్ళు అంతమంది చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, చుట్టాలు వీళ్ళందరి ముందరనే ఆ బట్టలు తీసేసి బ్లాక్మెయిల్ కూడా చేస్తారు. సో ఇలాంటివి నేను కళ్ళారా ఫేస్ చేసిన కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడాలనిపించి ఇప్పుడు మాట్లాడుతున్నా. ఈ ఇష్యూ తర్వాత చాలామంది ఎవరో కొంతమంది చేసింది ఈ మా అందరిని అంటున్నారు కదా అని అంటున్నారు. మరి ఆ కొంతమంది అయితే నాకైతే ఎప్పుడు ఫేస్ కాలేదు. మరి మీకు ఎక్కడన్నా ఫేస్ చేసిరేమో కామెంట్ చేయండి. అండ్ ఇంతే కాకుండా హైదరాబాద్లో ఎంజీబీఎస్ ఉస్మానియా హాస్పిటల్ దగ్గర ఒక కాలేజ్ స్టూడెంట్స్ బస్సు దిగి అక్కడ నడుచుకుంటూ వెళ్తుంటే ముగ్గురు వాళ్ళని అడ్డుపడి పైసలు డిమాండ్ చేసిండు. సో అతని దగ్గర చేంజ్ అనేసరికి ఒక 500 ఉండే. చేంజ్ నేను ఇస్తా అని చెప్పేసి వాళ్ళు అతన్ని నమ్మించి ఆ 500 తీసుకొని అక్కడ నుంచి అటే వెళ్ళిపోయారు. అతను అడిగినా కూడా ఇంకా ఏం పట్టించుకోలేదు, అట్లే వెళ్ళిపోయారు. ఒక కాలేజ్ అతనికి 500 అనేది చిన్న అమౌంట్ అయితే కాదు. సో ఇలాంటి 1 కాదు 2 కాదు, నేనైతే రైల్వే స్టేషన్లో ఈ బస్ స్టాండ్లో చాలా ఫేస్ చేసిన. సో అందుకే నేను ఒక బాధితునిగానే నేను దాని గురించి చెప్తున్నా. అండ్ మీరు కూడా వీళ్ళ వల్ల ఏదో ఒక సిచ్యువేషన్లో కనుక ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటే కామెంట్ చేయండి. అండ్ దీనిపైన ఖచ్చితంగా ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలని నేను హయ్యర్ అఫీషియల్స్కి రిక్వెస్ట్ చేస్తున్నా. అండ్ మీరు కూడా ట్యాగ్ చేయండి. అండ్ హిజ్రా వాళ్ళందరినీ నేను ఏదో ఉద్దేశించి ఏదో టార్గెట్ చేయాలని నేనేం అనట్లేదు. నేను ఫేస్ చేసిన కాబట్టి ఆ ఇష్యూ ప్రతి ఒక్కరికి తెలియాలి కాబట్టి. ఎందుకంటే మీ మధ్యలోనే ఎవరైనా దొంగలు ఉండొచ్చు, వాళ్ళు వేషం వేసుకొని మిమ్మల్ని బ్యాడ్ చేయొచ్చు కదా, అది కూడా మీ దగ్గరికి తీసుకురావాలని చెప్తున్నా. సో ఇది విన్న తర్వాత మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి.